డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్, లేదంటే సింపుల్గా కన్స్ట్రైంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అరాకిల్లో ఈ కన్స్ట్రైంట్స్ అనే టాపిక్ ఇంపార్టెంట్. మరి చూడండి, an integrity constraint is a rule that restricts the values for one or more columns in a table. అంటే మనం డేటా ఎంటర్ చేసేదానికి దీంట్లో టేబుల్లో ఉండే కాలమ్స్లో మనం పెట్టుకునే కండిషన్స్ లేదంటే రూల్స్నే ఈ యొక్క ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అని చెప్పొచ్చు. అంటే డేటా ఎట్లా పడితే అట్లా ఎంటర్ చేయకుండా కొన్ని కండిషన్స్ ప్రకారం, కొన్ని రూల్స్ ప్రకారం డేటా ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల పర్ఫెక్ట్ అయిన డేటాబేస్ మీకు ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డేటా మెయింటెనెన్స్ కుదురుతుంది. మరి ఇక్కడ ఈ డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ చూసినట్లయితే ఈ లిస్ట్ ఇక్కడ ఇచ్చున్న ఇవన్నీ కూడా డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్గా చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ది నాట్ నల్ లేదంటే నల్, ఆ రెండు ఉన్నాయి. అవి నాట్ నల్ అంటే ఒక కాలంలో ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. అంటే వాల్యూ ఇవ్వకుండా ఆ కాలంని మిస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో ఒక 5 ఫీల్డ్స్ ఉన్నాయి, 4 ఫీల్డ్స్కి ఇచ్చేసి లాస్ట్ ఫీల్డ్కి ఇవ్వకుండా మిస్ చేయొచ్చు. మరి అదే నాట్ నల్ అనే కండిషన్ దానికి పెట్టి ఉంటే ఖచ్చితంగా దానికి వాల్యూ ఇవ్వాలి అని అర్థం. అదే నల్ అంటే నల్ డిఫాల్ట్ అనమాట. నల్ అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు వాల్యూ. నెక్స్ట్ రెండోది వచ్చేసి డిఫాల్ట్ అనే కన్స్ట్రైంట్. డిఫాల్ట్ అంటే మనం మామూలుగా వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ అప్డేట్ చేసేటప్పుడు కానీ ఏ వాల్యూ దానికి ఇవ్వలేదు అంటే, మెయిన్గా ఇన్సర్ట్ చేసేటప్పుడే ఏ వాల్యూ ఇవ్వలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా 5 ఫీల్డ్స్ ఒక టేబుల్లో ఉంటే 4 ఫీల్డ్స్కి ఇచ్చి లాస్ట్ ఫీల్డ్కో లేదంటే ఏదో ఫస్ట్ ఫీల్డ్కో ఇవ్వలేదనుకోండి, మరి ఆ ఫీల్డ్కి డిఫాల్ట్ వాల్యూ ఏదన్నా ముందర టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే టేబుల్ యొక్క డెఫినేషన్లోనే మనం పెట్టున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నెంబరు ఏది ఇవ్వకపోతే 100 రావాలి, లేదంటే శాలరీ ఏది ఇవ్వకపోతే 1000 రావాలి అని పెట్టుంటే డిఫాల్ట్ వాల్యూ. సో మనం ఆ ఫీల్డ్కి వాల్యూ ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ చేసిన వాల్యూ వస్తుంది, లేదంటే మనం డిఫాల్ట్గా ఇచ్చేసిన వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చెక్. ఇది కండిషనల్గా డేటా ఎంట్రీ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ 500 కంటే ఎక్కువ, 5000 కంటే తక్కువ, అంటే బిట్వీన్ 500 and 5000 అలా ఉండాలనుకోండి మనం ఎంటర్ చేసే సాలరీ ఏ ఎంప్లాయీకైనా. సో చెక్ సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5000, లేదంటే బిట్వీన్ 500 and 5000 అని కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ప్రకారమే డేటా ఎంట్రీ అనేది జరుగుతుంది. రాంగ్ ఎంట్రీ చేసేదానికి కుదరదు అనమాట. నెక్స్ట్ యునీక్. యునీక్ అనేది ఒక ఫీల్డ్లో డూప్లికేట్ వాల్యూస్ని అవాయిడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నెంబర్కి యూనిక్ పెట్టామనుకోండి, ఒకసారి ఒక ఎంప్లాయ్ నెంబరు 100 అని ఇచ్చుంటే ఒక రికార్డులో, రెండో రికార్డులో 100 అని రిపీట్ అయ్యేదానికి లేదు, అట్లా ఇస్తే రాంగ్ అనమాట. సో 101 వేరే వాల్యూ ఇవ్వాలి. మరి ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్ టు నాట్ నల్ ప్లస్ యూనిక్ అని చెప్పొచ్చు. అంటే ఖచ్చితంగా వాల్యూస్ మనం దాంట్లోకి ఎంటర్ చేయాలి ఆ ప్రైమరీ కీ ఫీల్డ్లోకి, ప్లస్ డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వకూడదు. ఆ రెండు కన్స్ట్రైంట్స్ యొక్క కాంబినేషనే ప్రైమరీ కీ. అట్లయితే ఈ ప్రైమరీ కీ అనే దాన్ని మనం కీ ఫీల్డ్స్కి మాత్రమే పెడతాం. కీ ఫీల్డ్స్ అంటే మెయిన్ వాటినే సోషల్ సెక్యూరిటీ
నంబర్స్ అని అంటాం. ఎంప్లాయీ నంబర్, ప్రొడక్ట్ నంబర్, కస్టమర్ ఐడి మెయిన్ ఫీల్డ్గా ఉంటుంది. దాన్ని బట్టే మిగతా ఫీల్డ్స్ అన్ని కూడా ఐడెంటిఫై కావడం జరుగుతుంది. అదనమాట ప్రైమరీ కీ యొక్క యూస్. నెక్స్ట్ ఫారిన్ కీ ఆర్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్. మరి ఫారిన్ కీ అనేది రిలేషన్ పెట్టుకునేదానికి ఉపయోగపడుతుంది. 2 టేబుల్స్కి లేదంటే 2 ఆర్ మోర్ టేబుల్స్కి మధ్యలో రిలేషన్షిప్ ఎట్లా ప్లేస్ చేసుకోవాలి అనే దానికి ఈ ఫారిన్ కీ అనే దాన్ని యూజ్ చేస్తాం. మరి ఆ ఫస్ట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ని బట్టి సెకండ్ టేబుల్ డేటాని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఆ రెండిటికి కూడా రిలేషన్షిప్ 1 to 1 కావచ్చు, 1 to many కావచ్చు, many to many కావచ్చు, ఇట్లా రిలేషన్షిప్స్ మనం ప్లేస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మరి వీటిలంతా కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాం.